హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మీరాని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. హాయ్ మేడం. వీడియో స్టార్టింగ్ నా ఇంట్రో చూసిన తర్వాత నేనైతే ఉదయాన్నే లేచి వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. నేను ఈ వీడియోలో శ్రీలక్ష్మి మేడంని పరిచయం చేస్తున్నాను. అండ్ ప్రీవియస్ వీడియోస్లో కూడా చూసారు. మేడం వాళ్ళది నూజివీడు అనమాట. తను కూడా మాతో పాటు లా చదువుతున్నారు. అండ్ పూజిత దీనిది మాకు నియర్ బై ఉంటుందన్నమాట. లాస్ట్ వీడియోలో వాళ్ళిద్దరిని మీరు చూసారు. లాస్ట్ టైం కూడా మేమే రూమ్మేట్స్ అండ్ ఈసారి కూడా మేము ముగ్గురం రూమ్మేట్స్ అనమాట. ఇంకా ఇద్దరు ఉండే వాళ్ళు మిస్ అయ్యారనమాట. ఈసారి నేనైతే ఇంకా నా రూమ్ చూపించి బయట వ్యూ చూపిద్దామని చెప్తున్నాను. బట్ అక్కడ ఒక సాంగ్ ఉండిపోయింది ప్లే అవుతూ. సో దానివల్ల నేను మ్యూట్ పెట్టాల్సి వచ్చింది. ఇది నా రూమ్ అనమాట. అలా మెస్సీగా ఉంది. బేసిక్గా హాస్టల్స్ అంతే అలాగే ఉంటాయన్నమాట. సో ఇంకా రూమ్ చూపించేస్తున్నా, అలాగే ఉంటాయి కాబట్టి డోంట్ మైండ్ దట్, ఇగ్నోర్ దట్ అనమాట. సో 5 days ఇదే రూమ్లో 2 ఫ్యాన్స్ ఉంటాయి. అడ్జస్ట్ అవ్వడమే. సేమ్ ప్లేస్, సేమ్ బెడ్. లాస్ట్ టైం కూడా నేనైతే బయటకు వెళ్తున్నా వ్యూ చూపిస్తున్నా. ఇక్కడ బెనిఫిట్ ఏంటి అంటే బయట వ్యూ అంతా కూడా బాగుంటుంది. అండ్ ఎగ్జామ్ సెంటర్కి నియర్ బై ఉంటుంది. అండ్ మెయిన్ రోడ్ మీద ఉంటుందన్నమాట ఈ హాస్టల్. సో అందువల్ల దీన్ని చూస్ చేసుకోవడం జరిగింది. చాలా బాగుంటుంది వ్యూ. ఇక్కడ ఈ హాస్టల్లో అయితే ఈ మిర్రర్ నాకు చాలా ఇష్టం. ఎర్లీ మార్నింగ్ వెళ్ళేటప్పుడు, ఈవినింగ్ వచ్చేటప్పుడు ఈ మిర్రర్లో ఫొటోస్ దిగుతా, అలా నేను షూట్ చేస్తూ ఉంటా ప్రతిసారి. సో అందుకని మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ హాస్టల్లో టిఫిన్ వచ్చేసి ఆ రోజు పులిహోర అండ్ వేరే చట్నీ ఏదో చేశారు. సో ఎర్లీ మార్నింగ్ ఎలాగో పులిహోర తినాం కాబట్టి అలా మీకు బయట వ్యూ చూపిస్తున్నా. చాలా బాగుండింది. పిచ్చుకలు అరుస్తూ ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ అలా సన్ రైజ్ని చూసి నేచర్ని ఆస్వాదిస్తుంటే ఆ ఫీలింగే వేరు అసలు. సో ఇది మెయిన్ రోడ్ మీద అనమాట. హాస్టల్ ఎదురే బిర్యానీ పాయింట్ ఉంటుంది. పక్కనే కోచింగ్ సెంటర్ ఉంటుంది. ఇంకా నియర్ బై చాలా అక్కడ దొరకని అంటూ ఏముండవు. అన్నీ హాస్టల్ చుట్టుపక్కల మాత్రమే ఉంటాయి. ఇది చాలా ప్లస్ పాయింట్. అండ్ మెయిన్ రోడ్ మీద అలా ఆటో దిగేసి లోపలికి వచ్చేయచ్చు, అలా బయటకు వెళ్ళి ఆటో ఎక్కేయచ్చు అనమాట. సో దానివల్ల మెయిన్ రోడ్ మీద ఉండడం వల్ల లాస్ట్ టైం అండ్ ఇప్పుడు కూడా ఇదే హాస్టల్ చూస్ చేసుకున్నాను. అండ్ సేమ్ మెంబర్, సేమ్ ప్లేస్ అనమాట. ఇలా నేను ఒంగోలు వచ్చిన ప్రతిసారి కూడా ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది. మళ్ళీ నేను కాలేజ్ లైఫ్కి వెళ్ళిపోయినట్టు ఫీల్ అయిపోతూ ఉంటాను. సో అది నిజమే. ఆబ్వియస్గా కాలేజ్ టైంని ఎలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట. అలా సన్ రైజ్ దగ్గర కూర్చొని మీకు చూపించడం కోసం నేను ఫస్ట్ టైం అలా కూర్చొని ఆ సన్ రైజ్ని ఆస్వాదిస్తున్నాను అనమాట. సో చాలా బాగుండింది. ఈలోపు నేనైతే బ్రష్ చేసేస్తున్నాను. సో బ్రషింగ్ టైం, బ్రష్ అయితే చేసేస్తున్నాను. ఇంకా ఈలోపు అయితే ఫ్రెష్ అవ్వాలి. ఎగ్జామ్కి టైం అవుతుంది అండ్ ప్రిపరేషన్ కూడా ఉంది కాబట్టి అలా అయిపోతుంది. డే 2 ఆఫ్ ఎగ్జామ్స్ ఎలా జరిగాయి ఏంటి అనేది మీరైతే ఈ వ్లాగ్లో చూస్తారు. అలా మిర్రర్లో చూసుకుంటా బ్రషింగ్ అయితే చేసేసాను, అయిపోయింది. ఈలోపు బాత్కి వెళ్ళి వచ్చేసాను, ఫ్రెష్ అయిపోయాను. టిఫిన్ అయితే ఎవ్రీ డే బయటే అనమాట. ఎందుకంటే మాకు అక్కడ ఉన్న టిఫిన్ నచ్చదు. సో అలా టిఫిన్ తీసుకొని వచ్చేసి బయట నుంచి ఈ హాస్టల్ బయటే ఉంటుందన్నమాట. ఫ్రెష్ అయ్యి టిఫిన్ తెచ్చుకొని అలా తినేస్తున్నాను అనమాట. మీకు విషయం చెప్పడం మర్చిపోయాను కదా. మన ఛానల్ ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తూ ఉంటే ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చితేనే వీడియోస్ అన్నీ చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా వీడియోస్ ఎలా ఉన్నాయి, మీకు ఎలాంటి వీడియోస్ ఏం కావాలి, నేను ఇంకా ఏం చేంజెస్ చేయాలనేది డెఫినెట్గా కమెంట్ కూడా చేసేయండి. సో ఇక్కడ ఫ్రెష్ అయిపోయాను కాబట్టి ఫస్ట్ ఒక డ్రెస్ వేసుకున్నా, అది బాగాలేదని చెప్పారు ఫ్రెండ్స్. సో లెట్స్ చేంజ్ అనమాట. చేంజ్ చేసేసి నేనైతే స్కిన్ కేర్ చేసేసిన. చెప్పాను కదా ఈ మధ్య నేను ఎక్కడికి వెళ్ళినా స్కిన్ కేర్ అయితే మెయింటైన్ చేస్తున్నాను. సో బయటికి వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ కాబట్టి నాతో పాటు అవి క్యారీ చేశాను. సీరం అప్లై చేసుకున్నాను. తర్వాత మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ మీకు రీసెంట్గా నేను వీడియోలో చూపించినవే ప్లమ్ నుంచే తీసుకున్నా. ఇది ప్లమ్ నుంచి మాయిశ్చరైజర్, ప్లమ్ నుంచి సీరం అండ్ సన్ స్క్రీన్ అయితే విష్ కేర్ నుంచి ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోయింది. విష్ కేర్ సన్ స్క్రీన్ అండ్ లిప్ బామ్ కూడా చాలా బాగుండింది. సో స్కిన్ కేర్ కంపల్సరీ అండ్ మస్ట్ అండ్ షుడ్ కూడా నేను ఫాలో అవ్వాలని గట్టిగా అనుకొని ఫాలో అవుతున్నాను. ఇంతకుముందు అంత సీరియస్గా తీసుకునేదాన్ని కాదు. బట్ ఇప్పుడు రీసెంట్ డేస్లోని నేను స్కిన్ కేర్ని చాలా సిన్సియర్గా ఫాలో అవుతున్నాను అనమాట. కమింగ్ వీడియోస్లో కూడా నేను డెఫినెట్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోస్ మీతో షేర్ చేస్తాను. ఫైనల్లీ నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా మేడం వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు. మేమందరం కలిసి వెళ్తూ ఉంటాం అనమాట. ఫైనల్లీ ఇంకా జడైతే వేసేసుకుంటున్నా, జడ కాదులేండి పోనీ. సో ఇంకా నేను రెడీ అయిపోయి వెళ్ళాలి. యాక్చువల్గా ఫ్రెండ్స్ కాల్ చేస్తున్నారనమాట. ఎవ్రీడే లంచ్ బయటే, ఎగ్జామ్స్ ఉన్న 5 days కూడా ఎవ్రీడే బయటే అవుతుంది లంచ్.
సో ఎందుకంటే ఎలాగో హాస్టల్లో మేము వెళ్ళే టైంకి ఫుడ్ రాదు, వచ్చినా కానీ అది బాగుండదన్నమాట. బట్ ఇంకా ఫ్రెండ్స్ ఉండరు కాబట్టి ఎవ్రీడే బయట లంచ్ అవుతుంది. సో ఇప్పుడు వాళ్ళ కోసం నేను వెళ్ళాలి, వెయిట్ చేయాలి. అండ్ ఈలోపు కాల్స్ చేస్తూ ఉంటారనమాట, ఇంటి దగ్గర నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి. సో అవన్నీ మాట్లాడేసి మధ్యలో ప్రిపేర్ అయిపోయి రెడీ అయిపోయి అలా వెళ్ళిపోయేసరికి ఒక డే ఎలా అవుతుంది ఏంటనేది కూడా తెలియదు. బయటకు వెళ్ళినప్పుడు చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అసలు 5 days కూడా చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి. సో అర్థమవుతుంది అనమాట, అప్పుడే 5 days అయిపోయిందా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. చూసారు కదా స్టార్టింగ్లో నా వాయిస్ ఎలా ఉండింది, జలుబు గొంతుతో. సో అలాగే ఆ జలుబు అనేది కంటిన్యూ అవుతూ ఉంది 5 days. ఇంకా చెప్పాలంటే చాలా ఎక్కువ, నైట్ టైం అంతా దగ్గు వచ్చేస్తూ ఉండేది. బట్ టాబ్లెట్స్ వేసుకొని అలాగే ఫుల్ హెడేక్ అనమాట. నైట్ టైం ఆయిల్ పెట్టేసుకొని ఎర్లీ మార్నింగ్ హెడ్ బాత్ చేసి టాబ్లెట్స్ వేసుకొని అలా బయట ఫుడ్ తింటా మేనేజ్ చేస్తా. ఎగ్జామ్స్ ఎలా రాసానో కూడా నాకే అర్థం అనేది. స్టిల్ నేను ఇంటికి వచ్చిన 1 week వరకు కూడా నాకు ఆ జలుబు అనేది తగ్గలేదు. ఫస్ట్ టైం చాలా హెవీగా చేసింది కోల్డ్ అనేది, చాలా రోజులు తగ్గలేదన్నమాట. సో ఎప్పుడు కూడా ఒంగోలులో ప్రతిసారి కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది. బట్ ఈసారి చాలా హెవీ అయిపోయింది కోల్డ్ అనేది. బట్ ఇంటికి వచ్చిన 1 week తర్వాత తగ్గిపోయింది అనమాట. ఫైనల్లీ నేనైతే రెడీ అయిపోయాను. నా లుక్ ఎలా ఉంది అండ్ నా డ్రెస్ ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. ప్రీవియస్ వీడియోస్లో నా హెయిర్ చూస్తే చాలా చిన్నగా ఉండేది అండ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో చాలా లాంగ్ హెయిర్ ఉండేది. తర్వాత చాలా తగ్గిపోయింది. ఈ మధ్య డేస్లో నా హెయిర్ గ్రోత్ అవుతుంది. మళ్ళీ రీసెంట్గానే మళ్ళీ చాలా లూజ్ అయిపోతుంది అనమాట హెయిర్. సో కానీ చాలా గ్రోత్ ఉంది రీసెంట్గా, ఎందుకంటే బికాజ్ ఆఫ్ గ్రీన్ జ్యూస్ వల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంది అండ్ సాఫ్ట్గా అండ్ బ్లాకిష్గా కూడా అయింది. సో ఫైనల్లీ ఇంక ఈ మిర్రర్లో మనం అలా చూడకపోతే మన డే కంప్లీట్ అవ్వదు, మన వీడియో కూడా కంప్లీట్ అవ్వదు అనమాట. ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో మిర్రర్లో చూసుకుంటూ ఉంటాను, ఇలా బయటకు వెళ్ళినప్పుడు ఏ మిర్రర్ కనిపించినా మనం అలా చూసేస్తూ ఉంటాం అనమాట. సో అలా ఫైనల్ అవుట్లుక్ అలా చూసుకొని ఇంకా కొన్ని ఫొటోస్ అలా దిగేసి ఇంకా ఫ్రెండ్తో మాట్లాడి ఇంకా పూస్తే వీళ్ళందరూ వాళ్ళు బ్యాచ్తో వస్తారనమాట. నేను మా బ్యాచ్తో వెళ్తూ ఉంటాను. లాస్ట్ వీడియోలో మిస్ అయిన 2 మెంబర్స్ని నేను ఈ వీడియోలో పరిచయం చేసిన. ఇంకా నేనైతే ఆటో ఎక్కేసాను అనమాట. ఎక్కడికి అంటే లంచ్కి. సో ఫ్రెండ్స్ వెయిట్ చేస్తూ ఉంటారు, వెళ్ళిపోయి వాళ్ళని మీట్ అయ్యి లంచ్ చేసేసి కలిసి ఎగ్జామ్కి వెళ్తాం అనమాట. నేను ఒంగోలు వచ్చిన ప్రతిసారి ఇదే జరుగుతూ ఉంటుంది. ఎక్కడున్నా కలిసి యూనిటీగా వెళ్తాం అనమాట. అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాం. మాకు గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాం. మంచిగా అనిపిస్తూ ఉంటుంది. వర్మాస్ టిఫిన్స్ అండ్ మీల్స్ లాస్ట్ 1 year నుంచి మేము ఈ రెస్టారెంట్కి రెగ్యులర్ కస్టమర్స్ అని చెప్పొచ్చు. ఎగ్జామ్కి వచ్చిన ప్రతిసారి కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ ఈవినింగ్ స్నాక్స్ వరకు కూడా డే అంతా కవర్ చేసేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఎవ్రీ టైం కాదు, ఎవ్రీ టైం అయితే లంచ్ అయితే కంపల్సరీ అండ్ స్నాక్స్ కూడా మస్ట్ అండ్ షుడ్గా అవుతూ ఉంటుంది. సో హియర్ ఈజ్ ద సుభాష్ సార్, నేను మీకు పరిచయం చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి బ్లాక్ షర్ట్లో ఉన్నది మహేష్ అనమాట. అండ్ ఇంకొకసారి ఉన్నారు ప్రభాత్ సార్, తనైతే రాలేదు. మేమంతా ఒక బ్యాచ్, మాకు ఒక గ్రూప్ ఉంటుంది. మేము వచ్చిన ప్రతిసారి మీటప్ అయ్యి ఒక్కొక్కరు రాకపోతే వాళ్ళ హాల్ టికెట్స్ తీసుకోవడం, అప్డేట్స్ తెలుసుకోవడం, యూనిటీగా వెళ్ళడం, మీట్ అవ్వడం, ఇదంతా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ఎగ్జామ్ అయిన తర్వాత కూడా వెయిట్ చేసి అందరం కలిసి వెళ్ళడం, ఎవ్రీడే మస్ట్ అండ్ షుడ్గా అందరం కలిసి లంచ్ చేయడం, క్వశ్చన్స్ గురించి టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకోవడం, జోకులు వేసుకోవడం చాలా బాగా అనిపిస్తుంది. నా గురించి అక్కడ ఒక ఫన్నీ కాన్వర్జేషన్ చేస్తున్నారు. సో దీని ముందు ఫన్నీ కాన్వర్జేషన్ వస్తుంది, అది చూసి మీరు నవ్వుకున్నా ఏమనుకున్నా, మీరు ఏమనుకున్నా నేను ఏమీ చేయలేను. సో చాలా బాగుంటుంది. నేను ఫ్రెండ్స్ కాబట్టి లైట్ తీసుకుంటాను. ఆ కాన్వర్జేషన్ మీరు కూడా వినేయండి. చూడండి, ఈమె యూట్యూబర్, 750 మంది సబ్స్క్రైబర్లు. కార్ ఏడుందో కూడా గుర్తుపట్టు. తెలుగమ్మాయి రాణిని స్పాట్ చేసాం ఇప్పుడే. అదిగోండి వెళ్ళిపోతున్నాము. మేము దింపింది ఇక్కడ కార్లో. ఇదిగోండి సబ్స్క్రైబర్ నుంచి కేకలు కూడా వేస్తున్నాడు. ఇప్పుడు దీని పట్ల మీ ఒపీనియన్ ఏంటి? వాట్సాప్ అది కాదు, ఇప్పుడు ఈ జరిగిన సన్నివేశాన్ని బట్టి అసలు నీవు ఏమనుకుంటున్నావు? నో కామెంట్స్ అంట. సో ఈ కాన్వర్జేషన్ చూసి మీరైతే తప్పుగా అనుకోవద్దు. సో మేమందరం ఫ్రెండ్స్ కాబట్టి ఫన్నీగా అలానే ఉంటాం. ఇంకా చాలా ఫన్ బిహైండ్ ద వీడియో జరుగుతుంది. సో నేను అన్ని షూట్ చేయలేదు, చాలా నవ్వుకుంటాం అనమాట. చాలా మెసేజ్ చాలా నవ్వేసుకుంటా ఉంటాను నేను. సో మంచి ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ మేమందరం. ఎలా అనిపించింది డే 2 ఆఫ్ ఎగ్జామ్స్ అనేది తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ టుడే వీడియో అయితే ఇది. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యు ఆన్ నెక్స్ట్ వ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.